నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ జగన్ వేసిన ట్రాక్ లోకి చంద్రబాబు వచ్చారు. అమరావతిపై సమీక్ష వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ వ్యాఖ్యలు. రాజమహేంద్రవరంలో క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ ఆసుపత్రి ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పొట్టకూటి కోసం సినీ హీరోలను అనుకరించే కళాకారులను ఆదుకోవాలి. ప్రదర్శనలను అనుమతులు ఇవ్వాలని డూప్ ఆర్టిస్టుల సంఘం డిమాండ్. వేలంకలో ఇంటింటికి తెలుగుదేశం. ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మావిగన్ ట్రాక్ లోకి వచ్చేశారని రాజమహేంద్రవరం మాజీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ అన్నారు. అమరావతి రాజధాని అంటే కేవలం 29 గ్రామాలే కాదని విజయవాడ, గుంటూరు కలిపే రాజధాని అని అధికారుల సమీక్షలో చంద్రబాబు పేర్కొనడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టు ప్రాముఖ్యతను కూడా గుర్తించి దాన్ని కూడా అమరావతి రాజధానిలో కలపడం ఖాయమని జోస్యం చెప్పారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ తప్పులు అందరూ చేస్తారని, అయితే ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఇప్పుడు చంద్రబాబు పరివర్తన చెందారని అన్నారు. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్స్తోనూ కాంట్రాక్టర్స్తోనూ నిన్న సాయంత్రము మీటింగ్ పెట్టినట్టున్నారు. దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే, రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరు కూడా కలుపుకొని రాజధాని అని ఆయన నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం మీద మా జగనన్న ట్రాక్లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే వి గన్ విజయవాడ, గుంటూరు కలిపావు, అమరావతితో పాటు ఆవి గన్ అని కలిపావు. తప్పేం చేసింది మచిలీపట్నం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పక్క రాష్ట్రాలు గుర్తిస్తూ ఉన్నాయి మచిలీపట్నం యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆ పోర్ట్ గురించి. రామాయపట్నం పోర్ట్ కానీ, లేకపోతే దుగ్గిరాజుపట్నం పోర్ట్ కానీ, లేకపోతే మచిలీపట్నం పోర్ట్ గురించి కానీ. పక్క రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కోరారు, మాకు 10 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కావాలి మచిలీపట్నానికి అని కోరారు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటండి? పోర్ట్స్ కాదా? విజయవాడ, గుంటూరు ఎలా కలిపారు నిన్న మీరు అనౌన్స్ చేయడము చాలా చాలా శుభ పరిణామం. తప్పులు అందరూ చేస్తారు, తప్పేం కాదు. తప్పు తెలుసుకొని పరివర్తన చెందాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ, గుంటూరుని కూడా కలిపి ఆయన పరివర్తన చెందాడు. 29 గ్రామాలు ఒకటే కాదు, విజయవాడ, గుంటూరు అని. మళ్ళీ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సిఆర్డిఏ అంటే విజయవాడ, గుంటూరు అని కాకమ్మ కవర్లు బాగానే చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2024 నుంచి ఇది 26వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో మీరు క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాలకి ఇచ్చిన నిధులు కాకుండా ప్రత్యేకించి క్యాపిటల్ ప్రాంతం అని విజయవాడ, గుంటూరుకి ఏమి డబ్బులు ఖర్చు పెట్టారని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అవేం చేయలేదు కదా. మీరు 7 సంవత్సరాల్లో క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి ప్రత్యేకమైన మీరు చెప్తా ఉంటారు కదా, క్యాపిటల్కి 2 లక్షల కోట్లు కావాలని. ఆ 2 లక్షల కోట్లలో కనీసము
ఎన్ని వేల కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరుకి క్యాపిటల్ నిమిత్తం మీరు ఖర్చు పెట్టిన నిధులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. ఏం లేవు కదండి. ఇప్పుడు జగనన్న ఎత్తుకున్న తర్వాత ఈయనకి జ్ఞానోదయం అయింది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యి ఆయనకి ప్రకాశం వచ్చింది. ఇప్పుడు విజయవాడ గుంటూరు కూడా కలిపి క్యాపిటల్ అని. ఇంకా కొన్ని రోజులు పోతే మనకి మానవ జీవితంలో గురువు స్థానం అత్యున్నతమని, గురు కటాక్షం లేకపోతే ఏది సిద్ధించదని మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శంకర మఠంలో బుధవారం గురువందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణకు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రముఖ వేద పండితులు గురువందనం నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని పండుగలలో గురు పౌర్ణమి అత్యంత విశిష్టమైన పండుగని పేర్కొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘాలు మన మిత్రులు మాదిరాజ్ శ్రీనివాస్ గారు, అలాగే పూర్వాస సత్యనారాయణ గారు, ఇంకా ఇతరమైన మిత్రులు కార్యకర్తలు అందరూ గురు పూజా మహోత్సవం చేసుకోవాలి అని అనుకున్నారు. గురు పూజ అంటే శంకరాచార్యుల వారిని, వేదవ్యాసుల వారిని ట్రీట్ చేసి తదనంతరం వారికి సంబంధించిన వారి పరంపరలో వారిచ్చిన విజ్ఞానాన్ని పంచిపెట్టే వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. అంతేగాని వారే లేకపోతే విజ్ఞానము లేదు, చెప్పే పరిస్థితి లేదు. అంటే వందే గురు పరంపర అని మనం చెప్తాం. ఆ గురు పరంపరకి నమస్కారం. మొట్టమొదట్లో నారాయణుడు, తర్వాత బ్రహ్మగారు, తర్వాత వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వేదవ్యాసుడు, శ్రీసుఖాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యులు, వాళ్ళ శిష్యుడు శంకర భగవత్పాదులు, ఆయనకి నలుగురు శిష్యులు పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు, వీరందరి పరంపరని మనం నమస్కారం చేసుకోవాలి. ఆ పరంపరకి ఇవాళ ప్రతినిధులుగా శృంగేరి దక్షిణామనాయ శారదా పీఠాధీశ్వరుడు జగదేవి భారతీ తీర్థ మహాస్వాముల వారు అక్కడ వ్యాసపూజ మనందరి కోసం, లోకక్షేమం కోసం వ్యాసపూజ సంకల్పం చేసి చేస్తారు. వారి శిష్యస్వాములు విజయేంద్ర భారతీ మహాస్వాముల వారు కూడా చాతుర్మాస్య వ్రతారంభంలో వ్యాసపూజ చేస్తారు. మనందరి యోగక్షేమాలు వారు శృంగేరిలో చేస్తున్నారు. వారి ఒకరే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ భక్తులు కూడా గురు పూజని నిర్వహించాలి అని శ్రీమఠం ఆదేశం. విశేషంగా ఈ శంకర మఠంలో రాజమహేంద్రవరంలో గురు పూజా కార్యక్రమాలన్నింటినీ సంప్రదాయ సిద్ధంగా ఆ పూజా విధానాలు, భాష్య పారాయణలు, ఉపనిషత్ పారాయణలు అన్ని వైదిక సంప్రదాయాన్ని అనుసరించి చేస్తున్నాం. ఇదే సందర్భంలో మిత్రులందరూ అడిగితే గురు పూజ అంటే గురువులకి ప్రతినిధిగా నేను మాత్రం ఇక్కడ కూర్చున్నాను. ఈ పూజ మీరు చేసిన పూజ నేను కాదు, ఆ గురు పరంపరకి చెందుతుంది. వారందరి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీరందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు, ఆశీస్సులు. కంటి శస్త్రచికిత్స రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ భరణి నేతృత్వంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన క్లియర్ విజన్ అడ్వాన్స్ ఐ కేర్ హాస్పిటల్ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణలు పాల్గొని వివిధ విభాగాలను ప్రారంభించి అభినందనలు తెలియజేశారు. మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారన్నారు. డాక్టర్ భరణి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి అత్యాధునిక సదుపాయాలతో క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రిలో అధునాతనమైన సౌకర్యాలతోటి అందరికీ అందుబాటులో మొత్తం ఎక్విప్మెంట్ అంతా పెట్టి వరల్డ్ క్లాస్ లెవెల్లో స్పష్టమైన చూపు కోసం డెడికేటెడ్గా పేషెంట్స్కి సర్వీస్ అందించాలని మేము ఇక్కడ క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకతలు క్యాటరాక్ట్ అన్ని సర్వీసెస్లో క్యాటరాక్ట్, రెటినా, పీడియాట్రిక్ ఐ కేర్, గ్లకోమా, ట్రామా కేసెస్ అన్నీ ఇక్కడ చేస్తాము. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు చూస్తాము. కంటిన్యూస్ సర్వీస్ ఉంటుంది. క్యాటరాక్ట్లో చాలా లేటెస్ట్ సర్జరీ, ఫేకో, అడ్వాన్స్డ్ ఫేకో ఆపరేషన్ చేసిన తర్వాత కళ్ళజోడు అవసరం లేకుండా టోరిక్ లెన్సెస్, ట్రైఫోకల్ లెన్సెస్ అన్నీ చేస్తాము. ఇంతకుముందు నాకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంతకుముందు నేను ఎల్విపి అనుబంధ సంస్థలో 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 50,000 పైన ఆపరేషన్ చేస్తున్నాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా, ఎవరికి ఎంత అందుబాటులో, ఎవరు ఎంత ఎఫోర్డ్ చేయగలంత. ఇక్కడేమీ కమర్షియల్ యాటిట్యూడ్ లేదు. ఇక్కడ మాకు సర్వీస్ ఓరియంటెడ్గానే చేస్తున్నాం.
సర్వీస్ చేయాలనే మోటివ్ తోటి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారములు. వచ్చిన మా స్నేహితులకి, మా శ్రేయోభిషులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మేడం రాజమండ్రి రావడం అంటే ఒక అదృష్టం. రోజు చాలా శుభదినం. దేశవ్యాప్తంగా గురు పూజోత్సవం జరుగుతున్న రోజు. అటువంటి రోజున నా ప్రియమిత్రుడు హనుమాన్ సింగ్ రాజ్ పురోహిత్, ఈయన గత 40 ఏళ్ళుగా రాజమండ్రిలో అందరికీ సుపరిచితులు. ఈయన ఆధ్వర్యంలో డాక్టర్ భరణి మేడం గారి సౌజన్యంతో ఈ యొక్క హాస్పిటల్ అధునాతన టెక్నాలజీలతోటి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రప్రథమంగా ప్రారంభించి పేషెంట్స్కి మంచి చికిత్స అందుబాటు ధరల్లో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్కి మీరందరూ కూడా ట్రీట్మెంట్ ఏమైనా కావాలంటే హాస్పిటల్కి రండి. అలాగే నా సోదరుని అభినందించండి. మేడం గారు చాలా హస్తవాసి చాలా మంచిది. మేడం గారు నాకు గత 10 ఏళ్ళుగా కూడా పరిచయం. దయించి అందరూ కూడా ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజమండ్రిలో చాలా అత్యంత ఆధునిక ఎక్విప్మెంట్ తోటి ఈ ఆప్థల్మాలజీ సెంటర్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆప్థల్మాలజీ యూనిట్ స్టార్ట్ చేయడం కూడా మేము మిగతా హాస్పిటల్ భిన్నంగా అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అది కూడా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తోటి స్టార్ట్ చేశారు. చేత మేడం చాలా అనుభవంతో ఈ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కోఆపరేట్ చేసిన మన సౌభాగ్య ఆప్టికల్ వాళ్ళు కూడా చాలా ఎంతో సహకారంతో వాళ్ళ సహకారంతో కూడా ఈ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. అంచేత ప్రజలందరూ రాజమండ్రిలో ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్ అవి యొక్క అనుభవాన్ని అందరూ ఉపయోగించుకుని ఈ హాస్పిటల్ పురోగతికి తోడ్పడతారని ఆలోచిస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. రాజమండ్రి మెడికల్ రంగంలో ఈరోజు ఒక మంచి శుభదినం. త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణంలో మెడికల్లో డిఫరెంట్ ఫ్యాకల్టీస్లో హాస్పిటల్స్ రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంచేతంటే ఇదే టెస్టులు చేసుకోవాలంటే ఒకప్పుడు చెన్నై, హైదరాబాదు ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది క్లియర్ విజన్ వాళ్ళు డాక్టర్ భరణి గారు గురించి నేను తెలుసుకుంటే పైన చెప్పారు. చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అండి. 100% సక్సెస్ రేట్లో డాక్టర్ గారు సక్సెస్ అయ్యారండి. ఆయన లైన్స్ కానీ అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల్లో మంచి సర్వీస్ ఓరియంటెడ్ కలిగినటువంటి డాక్టర్ గారు. అటువంటి డాక్టర్ గారు ఈరోజు క్లియర్ విజన్ డాక్టర్ భరణి గారు హాస్పిటల్కి రావడం, ఆవిడ ఎక్కడెక్కడో ఇంచుమించు నిడదవోలు, నెల్లూరు చాలా ఊర్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఫ్రాంచైజీ వారి మిత్రులు మన సౌభాగ్య ఆప్టికల్స్ రాజమండ్రిలో హనుమాన్ కానివ్వండి, విక్రమ్ కానివ్వండి, వారి తండ్రి గారు దయాలాల్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి ప్రాజెక్టుని రాజమండ్రి తీసుకొచ్చినందుకు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నయనేంద్రం ప్రధానం, కంటి రక్షణే మనిషికి ముఖ్యం. అటువంటి కంటి రక్షణకు ఒక మంచి క్లియర్ విజన్ రావడం నిజంగా వాళ్ళని నిండు మనసుతో అభినందిస్తున్నాను. అత్యంత ఆధునిక యంత్ర సామగ్రితోటి నిపుణురాలైనటువంటి డాక్టర్ తోటి ఈ వైద్యశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం నిజంగా రాజమండ్రి ప్రజలకు ఒక అదృష్టమే, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా. అయితే ముఖ్యంగా రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది. దాంట్లోనూ ఇవాళ పైన ఉన్నటువంటి యంత్రాలు చూస్తే ఒక హైదరాబాద్లోనూ మెడ్రాస్లోనూ హాస్పిటల్లోనూ ఉండేటటువంటి యంత్రాలకి పోటీగా ఉండేటటువంటి యంత్రాలు. అయితే హాస్పిటల్ యొక్క యాజమాన్యాన్ని కోరేది ఏంటంటే, నిస్సందేహంగా భారీ పెట్టుబడితో సౌకర్యం కోసం నిలబెట్టినప్పటికీ కూడా స్వతహాగా దయాలాల్ రాజ్ పురోహిత్, వారి కుమారుడు హనుమంతు, వీళ్ళందరూ కూడా కాస్త సేవాభావం ఉండేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి ఇది తప్పకుండా వ్యాపార దృక్పథమే కాకుండా సేవా దృక్పథంతో కూడా నిర్వహించబడుతుందని, అది జనానికి అందుబాటులో ఉంటుందని ఈ హాస్పిటల్ని నెలకొల్పటం చాలా ఆనందం.
వాళ్ళకి వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు. అనుకరిస్తూ పొట్టకూటి కోసం సినీ హీరోలను అనుకరిస్తూ డాన్స్ ప్రదర్శనలు ఇస్తున్న తమకు ఇబ్బంది కలగకుండా అనుమతులు ఇప్పించాలని గోదావరి జిల్లాల సినీ హీరోల అనుకరణ కళాకారుల సంఘం అధ్యక్షులు ములపర్తి అనిల్ కుమార్, ఎన్టీఆర్ ఫేమ్ కార్యదర్శి మధ్య శ్రీనివాసరావు, శోభన్ బాబు ఫేమ్, పసలపూడి దివాకర్ బాబు, బాలయ్య ఫేమ్, ఎం బాబీ స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన 40 ఏళ్లకు పైగా ఈ వృత్తిని నమ్ముకొని చాలా మంది జీవనం సాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,70,000 మంది కళాకారులు ఈ వృత్తిలో ఉన్నారని, మన జిల్లాలో 3,500 మంది వరకు ఉన్నారని తెలిపారు. మా ఉదయపూర్ ధన్యాలు అర్పిస్తూ ఎం అనిల్ కుమార్ నా పేరండి. మేము కళాకారులు రాజమహేంద్రపట్నం దాదాపు 48 సంవత్సరాలు బట్టి కళగా జీవిస్తూ కళాకారులుగా చేస్తున్నాము. అయ్యా రాజమహేంద్రపట్నం గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ప్రతి ఒక్కరికి, పోలీసు వారి సార్కి, ఎస్పీ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ మౌలిక ధన్యవాదాలు అర్పిస్తూ మా శిరస్సు నుంచి పాదాపు వందనం చెప్తున్నాం. మీ అందరికీ మళ్ళీ కొన్ని ఊర్లు వెళ్తున్నాం, పల్లెటూరు వెళ్తుంటే 2 వర్గాలు ఉన్నాయి. అక్కడ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒకరేమో చేస్తారు, ఒకరేమో ఇబ్బంది పెడుతున్నారు. అదేమో ప్రెస్కి వస్తుంది, ప్రెస్ వారు నాకు డ్యూటీ చేస్తారు, పోలీసు వారు డ్యూటీ చేస్తారు, ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే మమ్మల్ని కొన్ని సంవత్సరానికి 12 నెలలు, 3 నెలలు ఉండదు, 9 నెలలు జీవనాభాన్ని తీసుకుంటున్నాం. 4 అమ్మాయిలు 6 అబ్బాయిలు మండలంలో చేరుకున్నాం. వెళ్ళేటప్పుడు వెహికల్ వేసుకుని 12 మంది మేము ఆఫీస్కి వెళ్తే అది ఇబ్బంది అయిపోతుంది. కొన్ని వేరేలు, కొన్ని ఆనందాలు, కొన్ని చోట ఆనందాలు, కొన్ని చోట్ల గవర్నమెంట్ ఈ అధికార పార్టీ వాళ్ళు ఆడుతున్న అధికారులు పంపించేస్తారు. వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దాదాపు 48 సంవత్సరాల బట్టి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణ గార్డెన్ 2003లో వచ్చినప్పుడు, కృష్ణ గార్డెన్ ఓపెన్ అయినప్పుడు డీజీ మానకొండ గారి ద్వారా మేము మెమోర్ పత్రం ఇచ్చాము. రావలేదండి. ఈవేళ లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పూర్ణేశ్వర్ గారు అందరూ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో మేము ఆశ తీసుకుని మేము ఇంటికెళ్ళకపోతే మాకు చేస్తారు కదా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని, వెక్కపడి పూర్ణేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేసినప్పుడు పాదయాత్ర చేసిన ఎండలో చాలా ఇబ్బందులు ఆయన కూడా మేము పాల్గొన్నాం. మేము సభ్యతలు కట్టిన అందరూ కూడా ఉన్నాం. మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పి అంటే అప్పట్లో మా నాన్నగారు ఇదే కళ ప్రోత్సహించి మాకు నేర్పించారు. మేము దీంట్లో ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మా పిల్లలు చదివిస్తూ మాకున్న ప్రోగ్రాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల మా ప్రోగ్రాం మరుగున పడిపోయింది. అంటే అనేకమైన కళలు పుట్టుకొచ్చింది. ఈ కళల్లో కూడా కొన్ని అసభ్యకరమైనది అయ్యాయి. అవన్నీ కూడా గతంలో మాకంటూ ఒక అకాడమియాస్ అన్న పేరు ఉండబట్టి ఆ పేరుని దీనికి యాడ్ చేసి ఇది కూడా అలాంటిదే అని మా ప్రోగ్రాన్ని ఖండించి ఆపేస్తున్నారు. దయించి మమ్మల్ని గుర్తించండి. ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా మాకు జీవనోపాధి సరిగ్గా లేదు. మాకు ఇల్లులు కానీ, పెన్షన్లు కానీ, తర్వాత ఎటువంటి చిన్న ఉద్యోగ అవకాశాలు కూడా లేవండి. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు గతంలో ఎలాగైతే మా నాన్నగారి కాలంలో ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రోగ్రాలు ఎలాగైతే చేసుకునేవారో అలాగే మాకు అవకాశం ఇవ్వమని మేము కోరుతున్నాము. అదే సార్ మమ్మల్ని చూస్తున్నారు కదా. గారు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏంటి మీ డూప్ క్యారెక్టర్ చేస్తాం. క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు సార్. డూప్ క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ మా పక్కన ఆడోలు చేయడం వల్ల అది కూడా మేమేం చేస్తామంటే ఖండించుకొని పద్ధతిగా చేస్తున్నాం. కానీ ఏంటంటే కొన్ని పరిణామాల వల్ల ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం కాకుండా వాళ్ళు వేరే దాన్ని ప్రెస్ మీట్ కానీ సీఏ గారి కానీ పంపించడం జరుగుతుంది. అది వ్యతిరేకత వచ్చి ఇక్కడ వాళ్ళు చూడలేనిది అక్కడ వేరే రకంగా చూపించి మా ప్రోగ్రాం ఇక్కడ రావడం జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. మేము అబ్బాయిలు ఎక్కడ చేసినా కానీ ఇండివిజువల్గా మాకు సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు సార్. సిఏ గారు కానీ, ఎస్పీ కానీ, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ మేము ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కానీ మమ్మల్ని పిలిచి మరి మీరు ఎంతో చక్కగా చేస్తున్నారు,
స్టేజ్ మీద ఇంత పర్ఫెక్ట్గా చేయాలంటే చాలా కష్టమని మమ్మల్ని ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సంక్షేమం అభివృద్ధి నమ్మకం అనే నినాదంతో కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. కిర్లంపూడి మండలం తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి కరపత్రాలు పంచుతూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, హైస్కూల్ పరిశీలించి విద్యార్థులకు కావలసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకాన్ని తనిఖీ చేసి నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన సమస్యలు విని వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మీరు మన అధికారం వచ్చిన తర్వాత మనం చేసిన కార్యక్రమాలను మనం ఇచ్చిన మన ప్రజల ద్వారా తెలుసుకోవాలని ఎమ్మెల్యే గారు మన ఊరు రావడం జరిగింది. దానికి నిమిత్తం మొత్తం 30 ఇళ్ళు తిరిగాము. అనువైన స్పందన వచ్చింది. ఏదైనా చిన్న లోటుపాట్లు అంటే ఈ రోడ్ల సమస్య అదొకటే మనకి ఈ గ్రామంలో చెప్పుకోవడం జరిగింది. అది కూడా మన ఎమ్మెల్యే గారు ఏదైతే నేను అతి త్వరలో పూర్తి చేస్తానని చెప్పి మనకి మెయిన్ రోడ్ కార్యక్రమం ఏదైతే అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో దాని నిమిత్తం అందరి తరపున నేనే ముందుగానే చెప్పాను. ఆయన కూడా అందరి తరపు నుంచి కూడా అందరి దగ్గర కూడా అదే మాట విన్నా గురించి వెంటనే నేను దాన్ని పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. మీరు దానికి ఇబ్బందులు పడద్దు. మీ అందరి తరపున కూడా నేనే ముందుగానే అడిగి ఇబ్బందిని మీకు ముందు పెట్టాను. దీనికి కార్యక్రమానికి మనకి అధ్యక్ష వహించగా మన ఎంపీపీ తోటరావు గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా నేను ఇస్తాను అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహానాడు సందర్భంగా మాటిచ్చాడు. గతంలో పెద్ద మనిషి కూడా మాటిచ్చాడు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని. కానీ ఒకరికే ఇచ్చాడు. సరే, దాన్ని పక్క పెడదాం, అందుకే మీరు వాయించారు. ఇక్కడ చూసుకుంటే తల్లికి వందనంలో మీ గ్రామంలో 542 మంది పిల్లలు ఉన్నారు. ఈ దఫా చూసుకుంటే ఈ సంవత్సరం 70,46,000 రూపాయలు ఈ తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా మీకు ఇవ్వడం జరిగింది తల్లులందరికీ. ఇది 2 సంవత్సరాలకి చూసుకుంటే 1,46,90,000 రూపాయలు ఇచ్చాం. ఇది సంక్షేమం. అలాగే ఆటో డ్రైవర్లు 31 మంది ఉన్నారు మీ గ్రామంలో. వీళ్ళకి చూసుకుంటే 4,65,000 ఇచ్చాం. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే చదువుకునే కుర్రోళ్ళు, ఇంటర్మీడియట్ దాటి పైన చదివేటటువంటి కుర్రోళ్ళందరికీ కూడా 122 మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలకి 24,46,500 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఏలంకలో విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ, ఇది పెద్ద గొప్పని మాత్రం నేను అన్నాం. ఇంకా చాలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగాన్ని. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటకి 20,000 రూపాయల చొప్పున కూడా ఇవాళ చూసుకుంటే అన్నదాత సుఖీభావకి 503 ఇచ్చాడు రైతులకి. ఈ 503 చూసుకుంటే ఒక సంవత్సరం 80,48,000 రూపాయలు. ఇది ఒక సంక్షేమంలోనే. అంటే మనం ఎన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ రోజు ఉన్నాయి మీరందరూ మహిళా శక్తి బస్సు, ఫ్రీ బస్సు. ఇందులో ఎంతమంది ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటున్నారో చేతులు ఎత్తండమ్మా. నువ్వు వెళ్ళదు తల్లి, వెళ్ళవా? మీ యాలంక గ్రామంలోనే ఒక్క సిమెంట్ రోడ్లకి 55 లక్షల రూపాయలు ఇచ్చాం ఈ 2 సంవత్సరాల్లో.
రాజమహేంద్రవరం నగరంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తొలిసారిగా అత్యంత భారీ 39,600 చదరపు అడుగుల జాతీయ జెండా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదు, భారతదేశ ఐక్యతకు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు, దేశ గౌరవానికి ప్రతీక. దేశభక్తిని యువతలో పెంపొందిస్తూ ప్రతి భారతీయుడిలో జాతీయ భావనను మరింత బలోపేతం చేసి ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయం. జయవాసవి, ముందుగా ఈరోజు ఇక్కడ అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీని మా జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ V215 నుంచి వాసవి క్లబ్ ద్వారా నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా మా ఇమీడియట్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు మా వాసవి క్లబ్ ద్వారా నిర్వహిస్తూ 60 సంవత్సరాలుగా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వాసవి క్లబ్ ద్వారా. అలాగే నేనైతే ఈ జిల్లాలో ప్రారంభించిన 2000 సంవత్సరం నుంచి సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నానండి. ఎన్నో కాన్ఫరెన్స్లు, మీటింగ్లు హోస్ట్ చేశాను, కానీ ఇలాంటి పబ్లిక్లో పెట్టి ఇంత భారీగా విద్యార్థుల్ని సమీకరించి సుమారుగా 3,500 మంది విద్యార్థుల్ని సమీకరించి చాలా దిగ్విజయంగా 3,600 అడుగులు 11 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ జెండాని ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము చేస్తున్న ర్యాలీకి మాకు గుర్తింపుగా మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి కూడా ఆ ప్రతినిధులు కూడా వచ్చి ఉన్నారండి. వారు కూడా మాకు ఇవాళ మా ఆ అవార్డ్స్ని ఒకటి కందుల దుర్గేష్ గారి ద్వారాను, ఒకటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ద్వారాను ఇప్పించడం, ఇంకో మూడోది ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారండి. ఈ 3 బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేరడానికి కారకులైన మా సిద్ధా ప్రకాష్ గారికి, సూర్యప్రకాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి చక్కని అవకాశం 3 బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒకేసారి ఎక్కడానికి మనకు అవకాశం. అందులో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు ప్రాజెక్ట్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. నేను సక్సెస్ఫుల్గా ఈ బాధ్యతను నిర్వహించాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసిన జనసమూహంతో కానీ వచ్చిన పబ్లిక్ కూడా అలాగే రెస్పాన్స్ తీసుకున్నారండి. అందరూ కూడా మీ ప్రెస్ అండ్ మీడియా కూడా, నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాను, వెంటనే చాలా చక్కగా కూడా మీ అందరూ కూడా మీరు సపోర్ట్ చేశారు, ప్రోగ్రామ్ చేస్తారని అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా మా వాసవి క్లబ్ సంస్థని చేసే కార్యక్రమాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఒక సుమారు 10 స్కూల్స్ అండ్ కాలేజెస్ అండి, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ NCC బ్యాండ్తో స్టార్ట్ చేసాం. ప్రగతి కాలేజు, నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, శశి కాలేజు, విజయదుర్గ కాలేజు, ఆదిత్య కాలేజు, NRI కాలేజు, మెగా కాలేజు, సుమారుగా ఇంకా అక్షరశ్రీ స్కూల్ అండ్ కాలేజ్ వారు, మొత్తం ఇన్ని రకాల విద్యా సంస్థలు కూడా వాళ్ళందరూ కూడా నిజంగా చాలా చక్కని ప్రోగ్రామ్ తీసుకుని మా కమిటీ అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి కంటే అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా స్థూలకాయం రూపాంతరం చెందిందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ విభాగానికి చెందిన సీనియర్ రోబోటిక్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవన శైలి, శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ల పట్ల యువత ప్రజల్లో పెరిగిన విపరీతమైన ఆకర్షణ తదితర కారణాలతో ఊబకాయం ఒక పీడకలలా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతుంటే మన దేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇక్కడ ఏకంగా ప్రతి 3 ఒకరు స్థూలకాయం బారిన పడుతున్నారు. రాజమండ్రి జర్నలిస్టులందరికీ నమస్కారం. ఇవాళ ఎందుకు ఈ టాపిక్ ఇక్కడ మాట్లాడాలనుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒబిసిటీ కానీ ఊబకాయం అనేది మనకి గ్లోబల్గా బౌండరీస్ లేని డిజీజ్ అండి. కోవిడ్ మనకి బౌండరీలు ఎలా దాటిందో, ఒబిసిటీ కానీ ఊబకాయం కానీ బౌండరీ లేకుండా మనకి ఇప్పుడు ఉండే పెద్ద సమస్య. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో మనకి ప్రతి 8 మందిలో ఒక్కరికి ఉంటుంది. మన ఇండియాలో అయితే ప్రతి 3లో ఒక్కరికి ఉంటుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మనందరం రాజమండ్రి వాసులము ఫుడ్ ప్రియులు ఉన్నప్పుడు ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఈ డిజిటల్ యుగంలో మనకు అది ఇంకా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఈ వెయిట్ లాస్ కోసం అందరూ డిజిటల్గా యూట్యూబ్లు చూడడం, వాళ్ళకి నచ్చినట్టు చేయడం చేస్తుంటారు. దీనికి నేనేమంటానంటే మాలాంటి బేరియాట్రిక్ ఎక్స్పర్ట్స్కి యశోద హైటెక్ సిటీలో ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం. దీంట్లో సర్జరీ ఎవరికి అవసరం అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. దీన్ని మనకు BMI, బాడీ మాస్ ఇండెక్స్ అనే ఒక వెయిట్ అండ్ హైట్ని బేస్ చేసి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంటుంది.
BMI ఎవరిలో అయితే 40 కంటే ఎక్కువ ఉంటుందో సర్జరీ ఖచ్చితంగా మేలు చేస్తుంది. అందరూ అనుకుంటున్నట్టు ఈ వెయిట్ లాస్ సర్జరీ కానీ బేరియాట్రిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కాదండి. కాస్మెటిక్ సర్జరీ కాకుండా ఏంటి అంటే ఇట్స్ అ లైఫ్ సేవింగ్ సర్జరీ. అందుకే దీని పేరు మెటబాలిక్ సర్జరీ అని మార్చారు. ఎందుకు మెటబాలిక్ సర్జరీ అని అంటారు అంటే మనకు తెలిసిందే వెయిట్ పెరగడం వలన ఇప్పుడుండే వాటిల్లో అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ రావడం, బీపీలు పెరగడం, మోకాలు నొప్పులు రావడం, నిద్రలో గురక ఎక్కువ అవ్వడం, ఎస్పెషల్లీ ఈ మధ్య అందరికీ తెలుసుంటారు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు పెరగడం. ఇవన్నీ ఒక్క షాట్లో తీరాలి అంటే మనకి ఉండే ఆయుధం ఏంటంటే వెయిట్ లాస్ తగ్గడం. వెయిట్ లాస్ చాలామంది డైట్ ఎక్సర్సైజ్లో తగ్గుతారు. వీళ్ళందరూ ఎవరు అంటే BMI 30 బిలో ఉండే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. కానీ BMI 40 అబవ్ ఉండే వాళ్ళు డిఫరెంట్ పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. యూజువల్గా ఈ BMI 40 పైన ఉండే వాళ్ళు ఏమవుతారంటే అండి ప్రతి 100 మందిలో అందరం నాలాగా ఏమనుకుంటారంటే డైట్ చేసి మనం అన్ని వెయిట్ తగ్గించేద్దాం అనుకుంటారు. కానీ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ 2 మాత్రమే సాధించగలరు. మిగతా 98 మంది ఎలా ఉంటారంటే ఒక నెల తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు. మళ్ళీ ఎలా పెరుగుతారు? 2 పెరుగుతారు. అప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉపయోగపడతారు. ఎవరిలో సర్జరీ చేయాలి అనేది మీకు ముందు చెప్పినట్టుగా BMI బేస్డ్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ అనుకున్నట్టు కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారు. కానీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రూవెన్ సైన్స్ ఇప్పుడు మనకు అవైలబుల్ డేటా ప్రకారం డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇంకొక మరో జన్మ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఒక 160 కిలోల వ్యక్తి తన లైఫ్ ఎలా బ్రతుకుతాడు ప్రతిరోజు ఒక సొసైటీలోకి సోషల్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళలేరు. సోషల్ గ్యాదరింగ్స్ వల్ల ఇందాక మీకు చెప్పినట్టుగా అన్కంట్రోల్డ్ షుగర్ వలన వచ్చే గుండె వ్యాధులు. హైటెక్ సిటీకి డెప్యూటీ జనరల్ మేనేజర్ గాను, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్కి హెడ్ గాను పనిచేస్తున్నాను. ఇవాళ మనతో పాటు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర బెరియాట్రిక్ సర్జన్గా, సీనియర్ గ్యాస్ట్రికల్ సర్జన్గా పనిచేస్తున్నారు. సార్ మా దగ్గర సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇప్పుడు మనతో పాటు ఊబకాయం, బెరియాట్రిక్ సర్జరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ జగన్ వేసిన ట్రాక్లోకి చంద్రబాబు వచ్చారు. అమరావతిపై సమీక్ష వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ వ్యాఖ్యలు. రాజమహేంద్రవరంలో క్లియర్ విజన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ ఆసుపత్రి ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పొట్టకూటి కోసం సినీ హీరోలను అనుకరించే కళాకారులను ఆదుకోవాలి. ప్రదర్శనలను అనుమతులు ఇవ్వాలని డూ ఆర్టిస్టుల సంఘం డిమాండ్. వేలంకలో ఇంటింటికి తెలుగుదేశం. ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.